ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈ మందిరపు యొక్క ఔన్నత్యత ప్రతి విశ్వాసికి తెలియాలి. మందిరానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రతి విశ్వాసి ఎరగాలి. మందిరంకు ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఉద్దేశం ప్రతి మనిషి గ్రహించాలి. యేసుక్రీస్తుల ప్రభులు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికినప్పుడు ఆయనకు కూడా మందిరపు యొక్క ఔన్నత్యత అవసరమై ఉన్నది. చెప్పాలనంటే సమాజంలో సంఘాలకి ఆయన అధిపతి, సంఘాలకు శిరస్సు ఉన్నవాడు యేసుక్రీస్తుల ప్రభులు వారు. చెప్పాలంటే దేవాలయానికే డైరెక్టర్ ఆయన, సమస్తకి అధిపతి ఆయన. అలాంటి వ్యక్తికే ఈ భూమి మీద ఆయన బ్రతికినప్పుడు దేవాలయపు యొక్క ఆశ, దేవాలయపు యొక్క ఆలోచన లేదా దేవాలయపు యొక్క ఔన్నత్యతం ఆయన గ్రహించాడు. మరి యేసయ్యకే దేవుని దేవాలయం అవసరమైనప్పుడు మనుషులుగా నీకు నాకు దేవుని దేవాలయం అవసరం అంటారా కాదంటారా? మరి ఎందుకు మనం దేవుని మందిరాన్ని మానేస్తున్నాం? మనం ఎందుకు దేవుని యొక్క ఆలయానికి అంత నిర్లక్ష్యపు వైఖరితో ఉంటున్నాం? అంటే పరిసేయుడు వలె మనం బ్రతుకుతున్నాం.